అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి 321 వర్క్స్. ఈరోజు వీడియో ఏంటంటే పనసకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పనసకాయని మొత్తం క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ముక్కలను అయితే ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఆ ముక్కలను అందులో ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను వేసి ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి టమాటో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ముద్దని మిక్సీ పట్టుకుని ముద్దనైతే అందులో వేసుకోవాలి. ముద్ద బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా ఉప్పు కారం వేసి ముద్దనైతే ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక ఆ ముక్కల్ని అందులో వేసుకోవాలి. పనసకాయ ముక్కలు అందులో వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. బాగా దగ్గరికి ఉడికిపోయాక కొత్తిమీరని కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.